నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ప్రతీక్ బన్సాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అదర్స్. ఈ కేసులో గౌరవ సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి తనపై అన్యాయంగా వరకట్న హెరాస్మెంట్ కేసు 2 చోట్ల పెట్టారు కాబట్టి ఇది క్వాష్ చేయండి అని ఫైల్ చేస్తే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ విక్రమ్నాథ్ గారి దగ్గరికి వచ్చింది. మామగారు 2 చోట్ల క్రిమినల్ కేసు పెట్టాడు. అదే కంప్లైంట్ 2 చోట్ల కూడా సెక్షన్ 498A ఐపీసీని అనుసరించి కేసులు రిజిస్టర్ అయినాయి. ఇదేంటి, ఒకటే టైము, ఒకటే పార్టీ, పోలీస్ స్టేషన్, 2 పోలీస్ స్టేషన్లు, 2 కంప్లైంట్లు, ఇట్లా కాజ్ ఆఫ్ యాక్షన్ ఒకటే దాని మీద 2 కంప్లైంట్లు వేయడము, 2 చోట్ల ఇట్లా క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం అన్నది చాలా అన్యాయం. కాబట్టి క్వాష్ చేయండి అంటే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంది. సదరు మావగారు చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, చట్టాన్ని ఈ విధంగా మిస్లీడ్ చేస్తూ ఇట్లా 2 చోట్ల క్రిమినల్ కేసు అల్లుడి గారి మీద పెట్టాడు కాబట్టి ఇది క్వాష్ చేస్తూ ఇట్లా మావగారు 5 లక్షల రూపాయలు నష్టపరిహారం అల్లుడి గారికి పే చేయాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూసారా, ఇట్లా వరకట్న నిషేధం కేసు నిజంగా జరిగితే పెట్టచ్చు, కానీ ఇట్లా వరకట్న నిషేధం సెక్షన్ని మిస్యూజ్ చేసుకుంటూ 2 చోట్ల రిజిస్టర్ చేయడం ఏంటి, ఇది హెరాస్మెంట్ కింద రాదా అని చెప్పి చాలా సీరియస్గా తీసుకుని మామగారు 5 లక్షల రూపాయలు అల్లుడి గారికి నష్టపరిహారం కట్టి ఈ విధంగా క్వాష్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కేసులు ఫైల్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. అక్కడ రిజిస్టర్ కాలేదేమో అని ఇక్కడ ఫైల్ చేసి ఉండొచ్చు, ఇక్కడ రిజిస్టర్ కాలేదేమో అక్కడ ఫైల్ చేసి ఉండొచ్చు, అమాయకంగా ఫైల్ చేసి ఉండొచ్చు, కానీ మ్యాటర్ మాత్రం చాలా సీరియస్ అయింది. కాబట్టి ఒకటే కంప్లైంట్ మీద, ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ మీద 2 చోట్ల ఇట్లాంటి పోలీస్ కంప్లైంట్లు ఇస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి, నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.